ప్రభునామంలో క్రీస్తు సంఘ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు బ్రదర్స్ సిస్టర్స్? దేవుని కృపను బట్టి నేను కూడా బాగున్నాను. అందరూ దేవుని కృపలో బాగుండాలి. మన కుటుంబాలందరూ కూడా అలాగే దేవుళ్ళు ఎంతగానో మనం ఎదగలం. అయితే ఈరోజు మనం చెప్పబోయే పాఠం, మనలో చాలా మందికి చింతలు ఉంటుంటాయి. చింతపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాం. కానీ మనం అలా చింత కలిగి ఉన్నప్పుడు మనం భయపడకూడదు. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలండి? దేవుని మీద వేయాలి. మరి వేస్తాం అనుకుంటాం, కానీ మన మీదే మన బాధ మనమే మోసుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా చింత యావత్తు కూడా మనము దేవుని మీద, మన తల్లిదండ్రుల మీద వేస్తే మన చింతల నుండి మనం ఎలా తొలగించబడతాము, తర్వాత మనం ఎలా ఉంటే చింత నుండి ఒకవేళ వచ్చిన చింత నుండి మనం ఎలా బయటపడగలము ఈరోజు పాఠంలో మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము కూర్చునైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము కూర్చునైనను చింతింపబడి. చాలు. అయితే ఒక 2 పక్షులు ఉన్నాయండి. 2 మాట్లాడుకుంటాయి. ఒక పక్షి అంటుంది ఇంకో పక్షితో, అమ్మ ఏంటి మనుషులందరూ ఎప్పుడు కంగారుగా భయంగా గందరగోళంగా ఉంటారు, ఏదో పొగట్టుకున్న వాళ్ళ ఉంటారు, మీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అని అడిగినప్పుడు ఇంకో పక్షి అంటుంది, నిజమే కదా, వాళ్ళకి మనకిలాగా పరలోక తండ్రి లేడేమో, మనకి మన పరలోక తండ్రి ఉన్నాడు కాబట్టి మనం సంతోషంగా ఉంటున్నాము, వాళ్ళకి పరలోక తండ్రి లేడేమో, అందుకే వాళ్ళంతా గందరగోళంగా చింతపడుతూ ఉంటున్నారు అని అన్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్నిసార్లు ఆకాశ పక్షులు, పురుగులు, పశువులు, జంతువులు ఉన్నంత సంతోషంగా మనిషి ఉండలేకపోతున్నాడు. ఎప్పుడు ఏదో గందరగోళంగా, ఏదో బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు సంతోషం ఉండదు, ఒక నవ్వు ఉండదు, ఎప్పుడు చూడు ఏదో బిజీగా ఉన్నట్టు ఉంటారు. మరి దేవుడు ఆకాశ పక్షులని అంటే వాటికంటే కూడా మనల్ని ఎంతో శ్రేష్టమైన వారిగా మనల్ని చేసి ఉంచాడు. మరి అరాకొర వస్తువులున్న ఆ ఆకాశ పక్షులే అంత సంతోషంగా ఉన్నప్పుడు, మనకి అన్నిటికీ అంటే మంచిగా చేసి ఎంతో శ్రేష్టమైన వారిగా మనం చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం చింతించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చింత చాలా ప్రమాదకరమైంది. అసలు చింతపడ్డామంటే చాలా కృంగ తీసేస్తుంది, అది అనారోగ్యానికి దారితీస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఆకాశ పక్షులు ఉన్నాయి, ఏమన్నా విత్తనాలు వేస్తాయా? వెయ్యు, కొయ్యు, వాటి కోటల్లో ధనము కూర్చుకో. మనుషులైతే చేస్తాము, అయినా సరే మనం దాచిపెట్టుకుంటాం, అయినా సరే ఇంకా ఏదో చింతపడిపోతాం దేని గురించో. మరి ఇలాంటి చింత మనకి ఉండిపోతుంది కదా. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. మరి ఒకసారి చదవండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం కూర్చునైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం కూర్చునైనను చింతింపబడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి నిత్తము కోయవు, కోటలో కూర్చుకోనవు, అయినను ఈ పరలోక తండ్రి చదవండి. ఈ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ తక్కువ చేసుకోలేడు. చూడండి, అవి ఎంత సంతోషంగా ఉన్నాయి. మనుషులైతే ఏం తిందుమా, మన పరలోక తండ్రి మనకు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మరి మనకి ఎందుకు చింత? ఏం తిందాం, ఏం తాగుదాం, ఎలాగా రేపు ఏం బట్టలు వేసుకుందాం, చర్చికి ఎలా వెళ్ళాలి ఏంటి అని చింతపడుతూ, దానికి కూడా మనం ఆలోచించుకుంటూ ఉంటాం. మనము అలా ఉండకూడదు. దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ఆయన చూసుకుంటాడు. పరలోక తండ్రి ఉన్నాడు. పశువుల్ని, జంతువుల్ని, మరి పక్షుల్ని పోషించే పరలోక తండ్రి మనుషులమైన మనల్ని విడిచిపెడతాడా?
ఆయనకి ఎంతో ఇష్టంగా శ్రేష్టమైన వారిగా ఆయన రూపంలో మనం మంచుకున్నాం. మన పరలోకపు తండ్రి మనల్ని విడిచిపెడతాడా ప్రియులారా? విడిచిపెట్టడు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు అంత అలాగా బాధపడిపోవాలి, చింతపడిపోవాలి? అలా చింతించకూడదు ప్రియులారా. మనము మన ఈ రోజుల్లో ఈ వాక్యం వింటున్న మనలో ఎవరికైనా అలాంటి చింతలు ఉన్నాయా? అలాంటి చింతలు ఉన్నప్పుడు ఏమీ బాధపడకండి, ప్రభు దగ్గరికి రండి, ఆయన సన్నిధిలో మోకరించండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మన చింతలన్నీ కూడా ఆయన తీసివేసే దేవుడు ప్రియులారా. మరి కొంతమంది అయితే అసలు చిన్న జ్వరం వచ్చిందంటే భయపడిపోతారు. నాకు ఏదో అయిపోయింది, నాకు చాలా ఇదైపోయిందని వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా కంగారు పెడుతూ ఉంటారు ప్రియులారా. మనము అలా ఉండకుండా మన పరలోకపు తండ్రి మనకున్నాడని మనము మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. మరి కొంతమంది అయితే ఉద్యోగ విషయంలో ఎవరైనా చింతపడుతున్నారా? చింతపడకండి ప్రియమైన తమ్ముడు చెల్లి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. సరైన సమయంలో ఆయన ఇచ్చే దేవుడు. కానీ మనం ఏం చేయాలి? విశ్వాసంతో ఉండాలి, విశ్వాసం కోల్పోకూడదు. ఆయన ఎందుకు విశ్వాసం నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ప్రియులారా. అయితే 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్సులో ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారి వెలుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని విడుదల ఆయన వెలుగుతూ తిరుగుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు మీకు ఒక చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి అని చెప్పి. ఈ రోజుల్లో మనం ఆయన మీద వేసాం అనుకుంటాం, కానీ వేయట్లేదు. మన చింత మనమే మోస్తున్నాం. మరి చిన్న ఉదాహరణ చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఒక దర్గారు ఉన్నారు, ఒక ఎడ్ల బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన కట్టెలు మోసుకుని ఆయాసపడుతూ వెళ్తున్నాడు. ఈ త్వరగా చూసారు, అయ్యో ఇంత ఎండలో పెద్ద ఆయన బాగా ఇంత బాధపడుతూ వెళ్తున్నాడు అనేసి తను వచ్చి తన గుర్ర బండి మీద రండి కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టుకున్నాడు. సరే అని ఈ పెద్ద ఆయన ఎక్కాడు దొరగారి బండి మీద, గుర్ర బండి మీద వెళ్తున్నా కానీ ఈయన ఆయాసపడుతున్నాడు. ఏంటి ఇతను కూర్చోబెట్టినా కానీ నడవకుండా తీసుకెళ్తున్నా ఇంత ఆయాసపడిపోతున్నాడు ఎందుకు అనేసి ఈ దొరగారు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఈయన ఏం చేస్తున్నాడు? పాపం ఆ కట్టెల మోపు ఆ నెత్తి మీద పెట్టుకుని ఉన్నాడు. మరి సాయం చేసినా కానీ ఈయన ఏం చేస్తున్నాడు? నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఈ దొరగారు ఏంటి ఈ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకున్నావు అని అడిగినప్పుడు అతను అంటున్నాడు, నన్నైతే మోస్తుంది కానీ నీ గొర్రెపడి నా కట్టెల మోపుని కూడా మోస్తుంది అంటున్నాడు. అంత ఆయన మీద భారం వేసామనుకుంటాం, కానీ ఆయన చేస్తాడా అనేసి విశ్వాసం మనకి లేదు ప్రియులారా. మెయిన్ విశ్వాసం కూడా మనలో ఉండాలి. మరి ఆ పెద్ద ఆయనలాగా మన దేవుడు మోస్తాడేంటే మన భారం మనమే మోసుకుందాం, మన చేతులన్నీ మనకే అనేసి మనం ఎప్పుడు అనుకోకూడదు. మన పరలోకపు తండ్రి మనల్ని ఎంతో శ్రేష్టమైన వారిగా మనల్ని చేసినప్పుడు మనల్ని కష్టపెట్టే దేవుడు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటిగా మనము ఏం చేయాలంటే ఈ చింత నుండి బయటపడాలంటే ఆ చింత యావత్తు ఆయన మీద వేయాలి, విశ్వాసం కూడా మనము ఆయన మీద ఉంచాలి ప్రియులారా. విశ్వాసము ఆయన యందు మనం ఉంచితే ఆయన మనల్ని చింత నుండి తప్పించే దేవుడు ప్రియులారా. ఎవరైతే ఆయన అంత విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చాలా ఆనందంగా బ్రతుకుతారు, చింత నుండి కూడా దూరం చేయబడతారు. చింత ఎవ్వరికి దరికి రాదు. ఆయన ఎంత విశ్వాసం ఉంచినప్పుడు ఏ చింత కూడా మన దరికి రాదు. మరి అబ్రహాం గారు అయితే చూడండి, దేవుని అంత విశ్వాసం ఉంచాడు. విశ్వాసం నుంచి 100 సంవత్సరాలు ఎదురు చూశారండి బిడ్డల కోసం. మరి ఆయన విశ్వాసం ఊరికినే పోలేదు. దేవుడు ఆయనకి మరి కుమారుని అనుగ్రహించారు. మరి అనేక మందికి ఆయన తండ్రిగా, అనేక మంది విశ్వాసులకు తండ్రిగా కూడా ఆయన ఉన్నారు ప్రియులారా. రెండోదిగా విశ్వాసం ఉంచాలి. మరి ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక స్త్రీలందరూ కలిసి ఒక ఊళ్ళో వర్షం పడట్లేదు, చాలా కరువు వచ్చినప్పుడు స్త్రీలందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చిన్న పాప మరి కొడుకు పట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళు చూసి ఆ పాపను చూసి నవ్వుతున్నారు. ఏంటి వర్షాలు రావట్లేదని మేము కంగారు పడుతుంటే ఈ అమ్మాయి ఇలా చిన్న కొడుకు పట్టుకుని వచ్చిందని అన్నప్పుడు ఆ పాప అంటుంది, ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు
వర్షాన్ని ఇస్తాడు కాబట్టి నేను గొడుగు పట్టుకుని, మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం లేదు, దేవుడు ఇస్తాడనే విశ్వాసం లేదు. మనం విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనము మంచిగా పూర్ణ శాంతి గల వారిగా కూడా మనము ఉంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణసాక్షిగా వారిని కాపాడుతూ. చాలు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వారు పూర్ణ శాంతి గల వారిగా ఉంటారు. అలాగే ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో కూడా వారు పూర్ణ శాంతి గల వారిగా ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, దేనికి భయపడిపోరు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తున్నాడు, దేవుడు ప్రభువు చెప్తున్నారు, మీ హృదయములు కలవరపడనీకుడి, ప్రభునందు విశ్వాసము ఉంచితే నీవు ఎవ్వరికి భయపడవు. దేవుని యందు నీ విశ్వాసం ఉంచే నీవు దేనికి భయపడవు. మరణమే వచ్చి నీ ముందు నాట్యం చేస్తున్నా నువ్వు భయపడవు. ప్రియులారా, భయపడవు ఎవరైనా సరే. ఎందుకంటే మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు, మన కోసం మనకి ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. కాబట్టి మన ముందు వచ్చి ఎటువంటి భౌతికమైన వాటి కోసం మనము భయపడము. మన కళ్ళ ముందు కనపడే కష్టాలకి మనము భయపడము. ప్రియులారా, ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు. మరి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఇలా చెప్తున్నారు ప్రియులారా, 16వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తలుల గారైన పౌలు గారు ఆయన బృందాన్ని కూడా కొట్టి సరసాల్లో వేసినప్పుడు ఆయన మరి చింతపడలేదు ప్రియులారా. అప్పుడు జనసమూహము వారి మీదికి తొమ్ముగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. చాలా చూడండి, మరి పౌలు గారిని ఆయన బృందాన్ని కూడా గుంపుగా వచ్చి ఏం చేశారండి, కొట్టారండి. రాళ్ళతో కొట్టారు, బెత్తాలతో చిత్త కొట్టి ఎన్నో శ్రమలు పెట్టి ఏం చేశారు, మరి సరసాల్లో వేశారు. అలా వేసినప్పుడు మరి ఆయన కృంగుకోలేదు, ఆయన్ని మెచ్చుకోవాలి. ఆ సమయంలో ఆయన ఏం చేశారండి, ఆయన దెయ్యాల్ని, ఆ ప్రాంతంలో ఉన్న దెయ్యాల్ని వెళ్ళగొట్టారండి. వెళ్ళగొట్టినప్పుడు ఆయన్ని మెచ్చుకోవాల్సింది పోగా మళ్ళీ ఏం చేశారు, ఆయన్ని రాళ్లతో చితక్కొట్టి వస్త్రాలు లాగి ఎన్నో శ్రమలు పెట్టారండి. ఆయన్ని శ్రమలు పెట్టి తర్వాత చీకటి బిలంలో వేసేసారు, సరసాల్లో వేశారు. అయినప్పటికీ కూడా ఆయన కృంగిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఈ రోజు మనం ఏదన్నా చిన్న విషయం వచ్చేటప్పటికి కృంగిపోతాం, భయపడిపోతాం, బాబు ఇంతే ఏమైపోయింది అనేసి. లేకపోతే కొన్ని సార్లు మరి కొన్ని ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, మరి ప్రాణం తీసుకోవాలి అనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మనము అలా చేయకూడదు. మన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు గొప్ప దేవుడు ప్రియులారా. ఆయన మనల్ని ఎంతో ఇష్టపడి మనల్ని మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. పరలోక రాజ్యాన్ని వదిలి ఇక్కడికి వచ్చి మన రూపంలో మనుష్య రూపం ధరించి మనుష్య కుమారుడిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుని పెట్టారా, ప్రియమైన పెట్టారా, ఆయన చాలా గొప్ప దేవుడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనము చింతపడవలసిన అవసరం లేదు. దేని విషయానికి కూడా ధైర్యం కలిగి ఉండాలి. మరి వివాహం జరగట్లేదని ఎవరైనా కంగారు పడుతున్నారేమో, వేచి ఉండండి, ప్రార్థన చేయండి. ఆయన కార్యాలు జరిగించే గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతుందని కంగారు పడుతున్నావా ప్రియ తమ్ముడు? ధైర్యం తెచ్చుకో, నీకు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన ఎదుగు రా, మోకాళ్ళు ప్రార్థన చేయి, తప్పకుండా కార్యం చేస్తాడు. మరి నీకు గర్భఫలం లేదని బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? మరి ఆయన కార్యాలు చేసే గొప్పది. ప్రతి విషయంలో ఉద్యోగ విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? దేవుడు కార్యం చేసే గొప్ప దేవుడు. నువ్వు పనిచేసే దగ్గర ఏమైనా అలజడులు ఉన్నాయా? దేవుడు దాని నుండి తొలగించి. చింత మాత్రం మనము పడకూడదు. ఆయన నమ్మిన బిడ్డలకి చింత ఉండదు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ పౌలు గారిని మరి సరసాల్లో వేసినప్పుడు ఆయన కృంగిపోలేదు.
ఆయన భయపడలేదు. కానీ పైవచ్చి ఆయన ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి పాటలతో ఆయన కనపరిచినప్పుడు అక్కడ మరి ఒక అద్భుతం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంత కష్టంలో కూడా అంత అతన్ని బాధ పెట్టారు. మరి ఆకలితో దుఃఖంతో ఉన్నాడు ఆయన. మరి శ్రమ పెట్టారు, పుట్టారు. మరి అంత దుఃఖంలో కూడా ఆయనకి ఆ పాటలు ఎలా వచ్చినాయి అంటారు? ప్రార్థన ఎలా వచ్చింది? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి భౌతికమైన వాటి కోసము కృంగిపోరు. మన కళ్ళ ముందు కనపడే ఈ కళ్ళ ముందు కనపడే కష్టాలకి కృంగిపోరు దేవుని బిడ్డలారా. మరి ప్రభువునందు విశ్వాసం ఉంచేవారు కలవరపడరు, విశ్వాసం ఉంచేవారు అధైర్యపడరు. ఆవగించంత విశ్వాసం మనలో ఉంటే కొండెళ్ళి సముద్రంలో అంటే పడిపోతుంది. ముఖ్యంగా మనకి విశ్వాసం ఉంటే పడుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఎంతో గొప్ప కార్యాలు సాధించారు ఆయన యందు విశ్వాసం ఉంచి. మరి ప్రభువునందు కార్యాలు జరగలేదని వారు చింతపడిపోలేదు, ఎదురు చూశారు, ప్రార్థన చేశారు. మరి ఎన్నో కార్యాలు ఆయన జరిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన యొక్క విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు కూడా అధైర్యపరిచే దేవుడు కాదు, కార్యాలు చేసే దేవుడు. మరి ఉదాహరణ మనం అబ్రహాం గారి గురించి చెప్పుకున్నాం కదా. ఆయన 100 సంవత్సరాలు అయినప్పటికీ ముసలితనంలో ఏంటి ప్రభువా, ఇంకెప్పుడు ఇస్తావు ప్రభువా, నాకు 100 సంవత్సరాలు అయిపోయి ముసలోడు అయిపోయాను, ఇంకెప్పుడు ప్రభువా అని ఆయన బాధపడిపోయాడా, కృంగిపోయాడా? లేదు, నా ప్రభు నాకు ఇస్తాడు, మాట ఇచ్చాడు, ఇస్తాడు, ఎదురు చూస్తాడు ఆయన. అలాగే మరి 100 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన ఇచ్చారు. మరి అనేకమైన ఎంతో ఇప్పుడు మన అందరూ కూడా విశ్వాసాలకి తండ్రిగా ఆయన ఇంత గొప్ప కార్యం చేసే దేవుడు. మరి కృంగిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అధైర్యపడవద్దు. దేవుళ్ళు అందరూ కూడా బలపడండి. రెండవదిగా, మొదటిగా ఏంటంటే ఆయన మన చింత యావత్తు ఆయన మీద చింత నుండి బయటపడాలంటే విశ్వాసం ఉంచాలి. రెండవదిగా మనము మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని మనము వెతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 33 వరకు చదువు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరిస్తుమో అని మీ దేహమును గురించి అయినను చింతపడుకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు సారీ సిస్టర్, 33వ వచనం నేను చదువుతాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతపడుకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించు, ఏ నాటికి ఆ నాటికి చాలు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ప్రియా తమ్ముడు, చెల్లి, ముందు మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని నీతిని వింటున్నారండి అందరూ? కొంచెం నాకు అలా అనిపిస్తూ ఉంటే నాకు కొంచెం ధైర్యం వస్తుంది. మొదటిగా మనం ఏం చేయాలి? వెతకాలి. ఫస్ట్ మొదటిగా ఒకటి చెప్పాను, ఆయన చింత నుండి కలిగించాలంటే మన చింత యావత్తు ఆయన మీద వేయాలి, విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఆయన నీతిని రాజ్యాన్ని మనము వెతకాలి. ఇప్పుడు రెండోది మనము తెలుసుకుందాం. ఆయన నీతిని రాజ్యాన్ని మనము వెతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతకాలంటే ఏం చేయాలి? ఆయన యందు మన భయభక్తులు కలిగి, ఆయన ఏ విధంగా అయితే జీవించారో మనం ఆయనలాగా మనం ఉండలేము, కానీ మంచి మనసు కలిగి, దీన మనసు కలిగి మనము ఉండాలి. ఆయన రాజ్యానికి మనము చేరుకోవాలి. మరి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నారండి. ఉంటే ఆయన చాలా పెద్దవాడు అయిపోయినప్పుడు తన సైన్యాన్ని అందరినీ పిలిచి ఇలా అంటున్నారు, మీరు అందరూ నాకు యుద్ధంలో చాలా సహాయం చేశారు, మీరు ఇదంతా
చేయబట్టే నేను ఈ రోజు ఇంత రాజ్యాన్ని నేను సంపాదించుకోగలిగాను. ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను. మరి మీరు ఎవరి కాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు చూసుకోండి. కాకపోతే మీరు నాకు ఇంత సాయం చేసిన వాళ్ళు నేను ఇంత సంపాదించుకోగలిగాను కాబట్టి మీకు ఏం కావాలో కోరుకోమని తన సైన్యాన్ని అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలు అడిగినప్పుడు కొంతమంది అయితే నాకు గుర్రాలు కావాలి రాజుగారు అనేసి అడిగారు. కొంతమంది అయితే మరి ఏవేవో కావాలని అడిగారు. కొంతమంది అయితే నాకు బంగారం కావాలి, 2 కేజీల బంగారం, ఎవరికి కావాల్సింది వాళ్ళు అడిగారు. మరి ఒక అతనైతే మాత్రం నాకు ఏమి వద్దు, నేను మీతోనే ఉంటాను రాజుగారు అని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు ఈ పెద్ద అంటున్నారు, అందరూ అన్ని తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు. నువ్వు కూడా అలా తీసుకుని వెళ్ళి ముసలోడిని పెద్దోడిని అయిపోయాను, నువ్వు నాతో ఉండి ఏం చేస్తావు, వద్దు నువ్వు వెళ్ళన్నప్పుడు లేదు లేదు రాజుగారు నేను మిమ్మల్ని వదిలిపెట్టను, నేను మీతోనే ఉంటానని చెప్పినప్పుడు మరి ఆ రాజుగారు పెద్దవారు అయిపోయారు. తనకి ఎంతో పరిచయం చేశాడు. ఈ ఉండిపోయిన ఆఖరి మనిషి ఎంతగానో పరిచయం చేసినప్పుడు తన పరిచర్యకి మెచ్చుకుని ఆయన ఏం చేశాడు, మొత్తం ఆ రాజ్యాన్ని ఆయనకున్న ఆస్తిని బలగాన్ని అంతా ఆయనకి రాసిచ్చారు. ప్రియులారా, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది చిన్న చిన్న వాటి కోసం మనం ఆశపడుతూ ఉంటాం. మరి ఈ చిన్న చిన్న వాటి కోసం మనం ఆశపడకుండా మరి ఆయన చూడు రాజుగారి దగ్గర ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభా నాకు అది వినానా, ప్రభా నాకు అది వినానా, నాకు ఇల్లు వినానా అడగచ్చు. కానీ అది ఎంతవరకు మనకు ఉన్నది ఉన్నా కూడా ఇంకా చిన్నపడిపోయి ఇంకా 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 సంపాదించేసుకోవాలి, ఇంకా చాలా పెద్దవాళ్ళం అయిపోవాలి అని అనుకుంటారు. అలా కాదు, మనకి అవసరమైంది బ్రదర్ చెప్పారు, మన సూర్యుని కింద మరి సంపాదన అంతా వ్యర్థం. మనకు సరిపడగా సంపాదించుకుంటే ఓకే, ఇంకా అంతకంత చింతపడమే మనం సంపాదించేసుకుని భూమి మీద మనకి ఉంటాం శాశ్వతంగా ఉండము. ఇది కొంతకాలమే మనకి, ఇది శాశ్వతం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి శాశ్వతమైనది పరలోక రాజ్యం. ఆ రాజ్యం సంపాదించుకోవడానికి మనము ఎప్పుడు కూడా ఈ భూమి కింద ప్రయాసపడితే మనకి ఫలితం ఉంటుంది, మంచి ఫలితం. ప్రజలు చాలా బాగా చెప్తారు. అయితే అలాగే మనము ఈ రాజు ఏం చేశారండి, తన రాజ్యం కోసం పోరాడే మొత్తం సంపాదించుకున్నారు. మరి మనం ఇలా చిన్న చిన్న వాటి కోసం అడుగుతాం దేవుని దగ్గర, కానీ దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మూడవదిగా మనం ఏం చేయాలంటే, చింత నుండి బయటపడాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన మనము చేయాలన్నమాట. మరి మొదటిగా మనము చింత యావత్తు ఆయన మీద వేయాలి, విశ్వాసం ఉంచాలి. రెండవదిగా నీతిని రాజ్యాన్ని వెతకాలి. మూడవదిగా మనము ప్రార్థన చేయాలి. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేని గురించి కూడా చింతపడకండి, కానీ ప్రతి విషయంలో ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనకి ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది కొంతమంది మరి కొన్ని చెప్పుకొని సమస్యలు ఉంటాయి. కొంతమంది ఏమన్నా బాగా వస్తే ఒకరికి చెప్పుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మన దగ్గర కొంచెం సపోర్ట్గానే మాట్లాడతారు. తర్వాత బాగా జరిగింది వీడికి, అలాగే ఉండాలి, ఇంకా పని అవ్వకూడదు, అలాగే ఉండాలి అనేసి అంటారు. అదే నువ్వు దేవుని దగ్గరికి వాళ్ళకి కన్నీటి కార్చినా కానీ వాళ్ళకి ఎదురుగుండా బాగానే చెప్తారు, అయ్యో అలా జరిగిందా అంటారు. కానీ పక్కకెళ్ళి బాగా ఏడం వీడికి అలాగే ఉండాలి, వీడు మొన్న నన్ను అలాగే అన్నాడు, ఇలాగన్నాడు, అలాగే అన్నది అని అనుకునేవారు కూడా ఉన్నారు. కానీ మన కన్నీరు మనుషుల దగ్గర వ్యర్థం చేయడం కంటే దేవుని దగ్గర ప్రార్థన ఆయన దగ్గర మనం మోకాళ్ళు ప్రార్థన చేస్తాం. కొంతమంది నిద్రపోతున్నారు బ్రదర్స్, దయచేసి వినండి, ఏమనుకోవద్దు. దయచేసి అంటే నిద్రపోతే జోల పడినట్టు ప్లీజ్ దయచేసి కోపించుకోవద్దు, వినండి బ్రదర్ ప్లీజ్. అయితే ఏమైందంటే ఏం జరుగుతుందంటే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ కూడా మనకి దేవుడు అనుగ్రహించే దేవుడు. ఇలా మనం కన్నీరు బొట్టు మనుషుల దగ్గర విడిచిటి కంటే ప్రతి కన్నీటి బొట్టుకు కూడా మనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన దగ్గర కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మన కష్టం ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళు మనల్ని ఏమన్నా అంటారేమో అని కొంతమంది బాధపడి మనసులోనే కుమిలిపోయి చింతపడే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు నేను ఒక మంచి సలహా ఇస్తాను. రండి, శుభ్రంగా ఒంటరిగా రూమ్లోకి వెళ్ళండి, తలుపు వేసుకుని మోకాళ్ళలోనండి, ప్రార్థన చేయండి. చూడండి మీకు ఎంత మనశ్శాంతి ఉంటుంది. అలా చేసినప్పుడు ఎంత
మీ సమస్యలన్నీ ఆయన చెప్పుకోండి. మనుషులు చెప్తే ఏం లేదు, ఇది అట్టుకెళ్ళి మళ్ళీ ఇంకొకరికి, మళ్ళీ ఇది అట్టుకెళ్ళి ఇంకొకరికి, అలా పోతుంది. కానీ ఆయన దగ్గర మోకాళ్ళుని మరి ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలన్నీ కూడా ఆయన తీసివేసే దేవుడు, మన చింతలన్నీ కూడా తీసివేసే దేవుడు. మరి ఇటీవల నేను సోషల్ మీడియాలో చూసాను బ్రదర్స్, మరి విజయ్ కుమారి గారు అనుకుంటా, ఇంజనీర్, మంచి పొజిషన్ లో ఉన్నారు ఆమె ఉంటే, మరి వాళ్ళ హస్బెండ్ గారు కూడా దుబాయ్లో ఎక్కడో పనిచేస్తారంట. మరి ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆవిడకి ఏమి కూడా కొదువులేదు, ఇంటిలో బంగారాలు అవి చాలా ఉన్నాయి. కానీ ఆవిడ ఏమిటి మానసికంగా మరి ఎవరు ఒంటరిదని, మరి ఆవిడకి దేవుడు తెలుసుంటే ఆ పని చేసి ఉండేది కాదేమో. మరి మానసికంగా ఆమె ఎంతగానో బాధపడి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మరి ఆమె చనిపోవడం కూడా కాకుండా మరి తన ఇద్దరు బిడ్డలను కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి మరి వాళ్ళ సొంత కారులోనే మరి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ కింద పడిపోవడం జరిగింది. ప్రియులారా, మరి దేవుల్లో ఉంటే ఆయన దగ్గర మొరపెట్టుకుంటే ఆవిడకి వాదార్పు కలిగినేమో అనిపించింది అప్పుడైతే నాకు, అది న్యూస్ చూసినప్పుడు. మరి కొన్నిసార్లు చింత అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకి మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా చింతపడకూడదు, ఆయనకి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వదిగా విజ్ఞాపన. చింత నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే ఏంటంటే మన గురించి మనమే ప్రార్థన చేసుకోవడం కాదు, ఎదురు వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది మన దేశం గురించి ప్రార్థన చేయాలి, మన సంఘస్థుల గురించి ప్రార్థన చేయాలి. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో వారి గురించి కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన సమస్యల్ని, మన కష్టాల్ని ఆయన తీర్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక పాట ఉంది, కొంచెం నిద్రపోయే బ్రదర్స్కి కొంచెం ఎనర్జీ వస్తుంది. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలని తీరేనయ్యా నిన్ను చేరిన, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, ఎన్నెన్నో వెతికాను, ఎందరినో అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా, పడండి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. కదండి, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, చాలా గొప్ప దేవుడు. అందుకనే ఆయన చెంతకు చేరినప్పుడు ఏమవుతాయి? మన చింతలు, మన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ్ముడు, చెల్లి, ప్రతి ఒక్కరు కూడా మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన చింతలు యావత్తు కూడా తీర్చే దేవుడు. మరి విజ్ఞాపన చేసినప్పుడు మన చింతలు ఆయన తీరుస్తాడు. ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మన చింతలు తీర్చే దేవుడు, మనకు కావాల్సిన అవసరతలు ఆయన తీర్చే దేవుడు. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం. 42 చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చాలు చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసి. మరి అతని స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబు ఆయనకి క్షేమ స్థితిని కలుగ చేశాడు. మనము కూడా మన మన దగ్గరున్న వాళ్ళకి, మన సంఘస్థుల కొరకు, మన దేశం కొరకు, మన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మనకి క్షేమాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డారు, మరి ఇంకొక చిన్న రెఫరెన్స్ చూపిస్తాను. 1 తిమోతి 2వ అధ్యాయం 2
2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షణ దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. మనము సంపూర్ణ భక్తియు మానవత్వము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుతున్నాను. మరి మనుషులందరూ కూడా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలండి? విజ్ఞాపన చేయాలి. మనము ఆయనకి విజ్ఞాపన చేసినప్పుడు మనము క్షేమంగా ఉంటాం. మరి అందరి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తాడు, మనము సుఖంగా ఉంటాము. దేవుని బిడ్డలారా, 5వదిగా మనము ఏం చేయాలంటే కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఆయన చేసిన మేళ్లకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి మనలో కృతజ్ఞత ఉందా? కలిగి ఉన్నామా? ఆయన మనకి ఎన్నో మేలు చేశాడు. ఈ రోజు మనం ఇక్కడ ఉండి పని చేసుకుంటున్నామంటే ఆయన చేసిన మేలే కదా, ఆయన చేసిన కృప. ప్రతి ఒక్కరు ఉద్యోగాల్లో ఉండి మరి ఉద్యోగం చేసుకుంటున్నాం, మనం చక్కగా ఉన్నత స్థితిలో ఉన్నామంటే అది మన దేవాది దేవుని కృప. మరి ఆయనకి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి కృతజ్ఞత మనకుందా? మరి ఇశ్రాయేల్ లాగా సనకూడదు. అన్నీ అయిపోయింది, దేవుడు ఏం చేశాడు మాకు, ఏమిచ్చాడు మాకు అని మోషే గారి మీద సరిగినట్టు మనము చూస్తున్నాం కదండి. అందరికీ తెలుసు. మరి ఎంత చేసినా, ఆయన ఆహారం పంపించినా, బండ నుండి నీళ్లు తెచ్చినా, ఏమిచ్చినా కూడా అప్పటికప్పుడే మర్చిపోయి ఏం చేశాడు అది ఇదంట. అలాగే మనకి ఎన్నున్నా కానీ ఇంకా ఏదో లేదు, ఇంకా ఏమి లేదని కృతజ్ఞత మనము కలిగి ఉండటం లేదు. ప్రియమైన మరి 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు స్వస్థత కోసం. వచ్చినప్పుడు మీరు శుద్ధులు అవుతారు వెళ్ళండి అని యేసయ్య చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి శుద్ధులయ్యి మరి ఒక్కలే వెనక్కి తిరిగి వచ్చారు. మరి ప్రభు అడుగుతున్నారు, ఆ కృతజ్ఞత లేని 9 మంది ఎక్కడ అని. మనము ఆ 9 మందితో ఉండకూడదు ప్రియులారా. మనము కృతజ్ఞత కలిగి ఆయనకి కృతజ్ఞత కలిగి మనం ఉన్నప్పుడు మనము ఎలా ఉంటాము? చింత నుండి బయటపడిపోతాము. ఆయన చింత యావత్తు కూడా మనం ఆయన మీద ఉన్నప్పుడు మన పనుల భారము మనకి మనశ్శాంతి, పూర్ణ శాంతి కలగా వారిగా ఆయన మన క్షేమాన్ని కలిగి చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి నిక్కీ విసెస్ గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఆయన పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎంతో చింతించారు. ఏంటి ప్రభువా, మాకు ఇలాంటి బిడ్డను దయచేసావని చాలా చింతించారు. అలా చింతించారు కానీ మళ్ళీ ఆయన ఏం చేశారు? చింత యావత్తు కూడా దేవుని మీద వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించారు. మరి ఆయనకి ప్రార్థన చేశారు. మరి ఇలాంటి వాళ్ళు ఇచ్చామని ఆయన వాళ్ళు సనగలేదు. ఆయనకి కృతజ్ఞత కలిగి ఉన్నారు. చింత యావత్తు దేవుని మీద వేశారు. ముఖ్యంగా ప్రార్థన చేశారు. ఈరోజు నిక్కీ విసెస్ గారిని దేవుడు ఎంతో గొప్పగా వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ తెలుసు యూట్యూబ్లో ఎంతో మందికి ఎన్నో దేశాలు తిరిగి ఆయన మోటివేటెడ్ స్పీకర్గా ఆయన ఈరోజు ఉన్నారు ప్రియులారా. అంతేకాదు ఆయన లైఫ్ వితౌట్ లిమ్స్ అని ఒక అద్భుతమైన సంస్థని ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉపయోగకరంగా ఆయన ఉన్నారు ప్రియులారా. మరి ఆయన కృంగిపోతే ఇవన్నీ చేసేగలవారంటారా? చేయగలరు. ఆయన కృంగిపోయి చింతపడిపోయి నాకు ఈ అవయవాలు పంపించాము, నేను ఏం చేయను అని దేవుని మీద అలిగి కృంగిపోయి ఉంటే ఆయన చేయలేదు. మరి ఆయన చింత లేకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మరి ఎంతో శక్తి ఆయన ఇప్పుడు బలపడి ఆయన సేవ చేస్తున్నారు. ఎంతో మందికి ఆయన
ఉపయోగపడే ఆయనగా ఆయన దీవించబడ్డాడు. చూసారా ప్రియులారా, మరి ఆయన కృంగిపోలేదు ఆయన లోపాన్ని చూసుకుని. ఈ రోజు మనం చిన్న చిన్న సమస్యలు, చిన్న లోపాన్ని ప్రభు నాకు ఇలా చేసావు ఇలా చేసావు లేదు, ఎవ్వరు కూడా అలా బాధపడకండి ప్రియమైన దేవుడు పెట్టారు. దేవుడు మనలో ఏదో ఒక బలాన్ని ఆయన నింపున్నాడు. మనలో కూడా ఏదో టాలెంట్ ఉంటది. ప్రతిదానికి మనము కృంగిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. తమ్ముడు చెల్లి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు విశ్వాసించినప్పుడు మీరు ఎప్పుడు కూడా దేవునిలో బలపడతారు. మీరు అనుకున్నవి సాధించగలుగుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి కొంతమంది అయితే ప్రేమించిన అమ్మాయి వద్దని చింతపడిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఇంకా ఎవరికైనా చిన్న చిన్న అప్పులున్నా ఇంకెందుకు ప్రభు నాకు ఈ అప్పులు పడుతూ నేను భరించలేకపోతున్నాను, ఇంకా నా బ్రతికెందుకు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం, భౌతికమైన వాటి కోసం, ఈ కళ్ళ మీద కనపడే కష్టాల కోసం మనం ఎప్పుడు చింతపడకూడదు ప్రియమైన దేవుడు పెట్టాలి. ధైర్యం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మనకి దేవుడు సహాయం చేస్తాడు. మరి అలాంటి చింతలు ఎవరికైనా ఉంటే ఈరోజు ప్రతి మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, ఏమన్నా చింతలు ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఉంటే మీరు దేవుని దగ్గరికి రండి, ప్రభు సన్నిధికి రండి, మీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టండి. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రియమైన దేవుడిని పెట్టారా. మరి అందరూ నేను వేస్ట్ ఫెలో ఎందుకు పనికిరాడు అని అంటున్నారా ప్రియ తమ్ముడు, అంటున్నారా ప్రియ చెల్లి. మరి కృంగిపోవద్దు, నువ్వు అదరియా పడవద్దు, దేనికి కూడా నువ్వు మరి మనస్తాపం పడి చింతపడద్దు. నిన్ను దేవుడు నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ ఫెలో అన్న వాళ్ళనే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆయన ఉన్నతమైన స్థానానికి చేరుస్తాడు ప్రియమైన దేవుని పెట్టారు. మరి ఆ రోజు దావీదు గారిని కూడా నువ్వెందుకు పనికిరావు అని ఇంటిళ్ళ పాది కూడా ఆయన్ని అన్నారు. వేస్ట్ పోలే వెళ్ళిపోరా అన్నారు. మరి గొర్రెల దగ్గరికి పంపించేశారు ప్రియమైన దేవుని పెట్టారు. మరి గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కృంగిపోలేదు. అక్కడ కూడా ఆయన పాటలతోనూ మరి ఆయన ఎంతగానో స్తుతించేవాడు. ఆ చెట్టు కింద కూర్చుని ఆ గొర్రెల్ని కాస్తూ దేవుణ్ణి ఆరాధించాడు, ప్రార్థన చేశాడు. మరి ఆయన చింతపడిపోలేదు. ఏంటైనా నాలో టాలెంట్ ఉంది, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని ఆయన చింతపడలేదు. మరి గొలియాత్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటనే ఆ సంగతి మరి అని అన్నప్పుడు ఆడు కూడా ఏదో చింతపడు వెళ్ళు అన్నప్పుడు మరి అతను కృంగిపోలేదు. నిషేధించబడిన రాయే తనకు మూలదాయం. మరి ఆయన దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, రాజ్యాలనే ఆయనకి ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డల. ఈరోజు ప్రియ తమ్ముడు చెల్లి, మీలో కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మరి మీరు పనిచేసే దగ్గర ఎవరైనా మిమ్మల్ని బాధపడుతున్నారా? మీరు కృంగిపోవద్దు. మీ భారం, మీ చింత యావత్తు ప్రభు మీద ఆయన మీకు సహాయం చేసే దేవుడు ప్రియమైన దేవుడు పెట్టారా. దేవుడు మన కొరకు మరి ఆయన రాజ్యాన్ని వదిలి మనకి ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. మరి అలాంటి దేవుడికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పెట్టారు. మరి తల్లు వచ్చినట్లయితే మనము ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకున్నాము. ఒకసారి చిన్న మాట, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే 5 మాటలు చెప్పుకున్నాము. ఒక్కసారి మళ్ళీ చింత యావత్తు ఆయన మీద వేయాలి, విశ్వాసం ఉంచాలి. రెండవది నీతిని రాజ్యాన్ని బ్రతకాలి. మూడవదిగా ప్రార్థన చేయాలి. వెరీ గుడ్, బాగా విన్నారు. నాలుగవదిగా విజ్ఞాపన చేయాలి. వెరీ గుడ్. ఐదవదిగా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు పరిశుద్ధ. మరి ఏ యోగ్యత లేని నన్ను ప్రభా మరి ఇక్కడ నిలబడి నాయన నీ మాటలు వివరించడానికి, నీ స్వార్థను ప్రకటించడానికి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు లేని వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, నేను చెప్పిన మాటలు ప్రభా మరి బిడ్డలు విని ప్రభా వారి హృదయాల్లో భద్రపరుచుకున్నారని నమ్ముచున్నాను తండ్రి. ప్రభా మరి విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభా వాటిని అనుసరించి నడుచుకుని ప్రభా మా చింతల నుండి ప్రభా మా చింత యావత్తు కూడా నీ మీద వేసి నాయన ప్రార్థనతోను విజ్ఞాపనతోను ప్రభా నాయన కృతజ్ఞత కలిగి ఉండటానికి మా అందరికీ నీ కృప
దయచేయవలసిందని, మాకు కావాల్సిన అవసరతలన్నీ మీరే తీర్చవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.